నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సమాజంలో చాలామంది 35 పైబడిన వాళ్ళల్లో నుంచి ముసలి వాళ్ళ వరకు, అంటే ఇంతకు ముందర చాలా వరకు ముసలి వాళ్ళలో మనం చూసేవాళ్ళం ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి. కానీ ఇప్పుడు మనం తినేటువంటి ఆహారం చాలా వరకు మందులు, అంటే క్రిమిసంహారక మందులు స్ప్రే చేయడం మూలంగా వాటి యొక్క ప్రభావం అనేది ఈ ఆహారాలపై పడి తద్వారా మన యొక్క మోకాళ్ళలో ఉన్నటువంటి గుజ్జు అరుగుదలకు కారణం అవుతుంది. అలాగే మనకి ఏవైనా దెబ్బలు లేదా డిస్క్ బల్జెస్ జరిగినప్పుడు, అంటే నడుములో L3 L4 ప్రాంతాల్లో మనకి దెబ్బ తగిలినప్పుడు మోకాళ్ళు దగ్గర నొప్పి రావడం, వయసు పెరగడం మూలంగా కూడా ఈ నొప్పులు అనేటువంటివి మోకాళ్ళ దగ్గర వస్తూ ఉంటాయి. అలాగే అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, తర్వాత వాతాన్ని పెంచేటువంటి ఆహారపు అలవాట్లు, అంటే ఎక్కువగా మనం చల్లటివి తర్వాత నిల్వ ఉంచిన పదార్థాలు ఎక్కువగా వాడటం. దీని గురించి చరకుడు తన యొక్క చరక సంహితలో చెప్పింది ఏంటంటే, శరీరంలో వాయువు పెరిగి కీళ్లలోకి చేరినప్పుడు ఆ కీళ్లలో ఉన్నటువంటి గుజ్జు, అంటే కార్టిలేజ్ అనేటువంటిది తగ్గి నొప్పులు తర్వాత అరుగుదల అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే సంధిగత వాతం అని అంటారనమాట. ఆయన అందులో పేర్కోవడం జరిగింది. ఓకే, అందుకని మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి నిల్వ ఉంచిన పదార్థాలని తినడం మూలంగా కూడా మనకి ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి అది కూడా ఒక కారణం. ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేస్తున్నాం, ఈ రోజులో ప్రతిదీ చల్లనటువంటి పదార్థాన్నే మనం తింటూ ఉన్నాం. కారం కాడి నుంచి ఉప్పు ఒకటి పెడతాం లేదు, కానీ కారం, చికెను, మటను మొత్తం ఏ అయినా సరే ప్రతిదీ కూడా ఫ్రిడ్జ్లోనే. చింతపండు మొత్తం ప్రతిదీ కూడా ఫ్రిడ్జ్లో లేకుండా ఉండడం లేదు. పప్పులు, ఉప్పులు మొత్తం మనకి సంబంధించినటువంటి పిండిలన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే నిల్వ చేసుకుంటూ ఉంటున్నాం. ఓకే, అలాగే మనం తినే తిండి కూడా ఫ్రోజన్ ఫుడే చాలా వరకు ఉంటుందన్నమాట. అందుకని అది కూడా ఒక బలీయమైనటువంటి కారణం ఈ మోకాళ్ళ నొప్పులు రావడంలో. మన వైద్య వెల్నెస్ సెంటర్లో ఈ మోకాళ్ళ నొప్పుల్ని సమర్థవంతంగా తగ్గించడానికి మనం వాడేటువంటి వివిధ థెరపీసు, అవి వాడటం మూలంగా పేషెంట్లు ఏ రకంగా రిలీఫ్ పొందుతున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. అప్పుడు ఇందులో ముఖ్యంగా మనకి ఉపయోగపడేటువంటిది కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్. ఈ కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ అనేది మనం వెన్నుముక దగ్గర, అలాగే మోకాలు యొక్క కీలు యొక్క ఆ అలైన్మెంట్ని సరి చేయడం ద్వారా నరాల మీద ఒత్తిడిని తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని మోకాల దగ్గర చాలా నొప్పి అనేది తగ్గి చాలా ఫ్రీగా మూవ్ అవ్వడానికి అనేది కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఆక్యుపంచర్ కూడా అక్కడ ఆ పాయింట్లలో మనం ఈ ఆక్యుపంచర్ పాయింట్స్ని యాక్టివేట్ చేయడం మూలంగా కూడా ఈ మోకాళ్ళ నొప్పి అనేది చాలా బాగా తగ్గుతూ ఉంటుంది. అలాగే ఈ మోకాళ్ళని నొప్పులను తగ్గించడంలో బాగా ఉపయోగపడేటువంటిది మర్మ చికిత్స. ఈ మర్మ చికిత్సలో మనం రకరకాల మర్మాలను యాక్టివేట్ చేయడం మూలంగా కూడా ఈ మోకాళ్ళ నొప్పి చాలా బ్రహ్మాండంగా శాశ్వతంగా తగ్గుతుంది. ఆ మర్మాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. అందులో మొట్టమొదటి మర్మం జాను మర్మం. మన మోకాలు చిప్ప ఉంది కదా, ఈ చిప్ప పైన సరిగ్గా ఎండింగ్లో పైన అన్నమాట, టాప్ అంటే ఎగ్జాక్ట్లీ ఈ మర్మాన్ని మనం నొక్కడం మూలంగా మనలో ప్రాణశక్తి అనేటువంటిది ప్రవహించి ఆ మోకాల్లో నొప్పి తగ్గడానికి ఈ జాను మర్మం అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే అని మర్మం మోకాళ్ళ దగ్గరే సరిగా పైన ఉంటుంది ఇది ఈ మర్మం. ఈ అని మర్మాన్ని మనం ఉపయోగించడం మూలంగా చాలామంది మోకాలు మాకు చాలా స్టిఫ్గా ఉందండి, చాలా టైట్గా ఉంది, మేము ఇలా చాపలేకపోతున్నాం అనే దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అని మర్మం. ఇలా ఈ రకరకాల మర్మాలను మనం ఇక్కడ వైద్య వెల్నెస్ సెంటర్లో చేయడం మూలంగా కూడా ఈ మోకాళ్ళ నొప్పి బాగా తగ్గడంలో ఈ మర్మ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. మన వైద్య వెల్నెస్ సెంటర్లో ఈ డీప్ టిష్యూ మసాజ్ అనేది కూడా ఈ మోకాళ్ళ నొప్పిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరంలో రక్త
సర్ఫ్రాన్ బాగా పెంచడంలో డీప్ టిష్యూ మసాజ్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ అనేది ఏ రకంగా చేసాం, తనకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఎలా ఉన్నాయి, తనకి ఎలా తగ్గింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన దగ్గరికి నీ పెయిన్ ఉందని ఒక పేషెంట్ వచ్చారన్నమాట. తనకి లెఫ్ట్ సైడ్ నీ చాలా పెయిన్ వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం మర్మ అలాగే ఆక్యుపంచర్ కైరో ఉపయోగించి మనం ఆ నీ పెయిన్ మనం సెట్ చేద్దాం. ఇది మనకి ఎవరికైనా సరే పిక్కలు బాగా లాగేసి బాగా పైకి ఎక్కుతూ ఉంటాయి కదా, దానికి మనం ఇక్కడి నుంచి 4 వేళ్ళు వెడల్పు కింద తీసుకోవాలి. దీన్ని ఇంద్రబస్తీ మర్మం అంటాం అన్నమాట. మోకాళ్ళ నొప్పులు బాగా ఉపయోగపడేది ఈ మర్మం ఒకటి. అలాగే మనకి పిక్కలు పైకి ఎక్కేస్తుంటాయి, క్రాంప్స్లో వస్తుంటాయి కదా, అందులో కూడా ఈ మర్మం అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మర్మ, తర్వాత కైరో, తర్వాత ఆక్యుపంచర్ అన్ని కాంబినేషన్తో మనం చేస్తాం అన్నమాట. అందుకని రిజల్ట్ అనేది 100% ఉంటుంది. తరతరాల నుండి ఆనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు భుజము, మెడ, వెన్నుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్, ఆందోళన, అలసట, నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మ విద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు. వైద్య వెల్నెస్ సెంటర్, ఏరేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, KBHB, హైదరాబాద్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9121813377, 8233116456. మా వైద్య వెల్నెస్ సెంటర్లో ఇదే కాకుండా డీప్ టిష్యూ మసాజ్, అలాగే సిద్ధ వైద్యం, నాడీ వైద్యం ఇవన్నీ కూడా, ఇవన్నీ ఒక కాంబినేషన్ మొత్తం. ఈ దగ్గర 9-10 థెరపీస్ ఉన్నాయి. ఈ థెరపీస్ అన్నీ కూడా కాంబినేషన్లో అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆక్యుపంచర్ చేద్దాం. ఇప్పుడు తనకి మోకాల్లో గుజ్జు అనేది అంటే ఏజీ పరంగా కూడా తనకి అరిగిందనమాట. మోకాల్లో గుజ్జు కార్టిలేజ్ అనేది అరిగిందనమాట. అందుకని మనం ఈ నీ ఐస్కి మనం ఆక్యుపంచర్ ఇది చేయడం జరిగింది. అలాగే ఆక్యుపంచర్ ఆ పాయింట్స్లో ఆక్యుపంచర్ కూడా చేసాం. ఇప్పుడు దాకా మనం మర్మా చేసాం, తర్వాత కైరో, తర్వాత ఆక్యుపంచర్. ఇప్పుడు స్టిమ్యులేటర్ తోటి మనం స్టిమ్యులేట్ చేసాం తనకి.
ఈ పేషెంట్ మనకి మహబూబ్నగర్ నుంచి వచ్చింది. దీని పేరు చిట్టమ్మ. తనకి మన వైద్య వెల్నెస్ సెంటర్లో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తనకి ఏ రకంగా తన మోకాలు నొప్పి తగ్గింది అనేది తన యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. కూర్చో. మీ పేరు? చిత్తమ్మ. వయసు ఎంతమ్మా మీకు? 50. ఇంతకుముందు మీకు మోకాలు నొప్పులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? కొంచెం పిరిగా అనిపిస్తుంది. ఫ్రీగా అనిపిస్తుందా? ఓకే. ట్రీట్మెంట్ ఎలా ఉందమ్మా ఇక్కడ? మంచిగా ఉంది. మసాజ్లు అన్నీ బాగా చేస్తున్నారా? బాగా చేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.